భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయరు. కానీ ఎక్కడ లేని విధంగా 7,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలి అనే రంది లేకుండా అమ్మిన పంటకు 5 రోజుల లోపలనే బ్యాంకులో డబ్బులు వచ్చే విధంగా బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు చేసే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణనే మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ రైతాంగం దగ్గర వడ్లు కొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కేంద్రం బియ్యం ఇచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చినప్పటికి కూడా గా డబ్బులు కూడా సకాలంలో పే చేసే సత్తా లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. దీంతో మొత్తం 9 లక్షల మంది రైతన్నలు రుణ విముక్తులు అవుతున్నారు. మిగిలిన వారికి కూడా దశల వారీగా ఈ రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ₹1,00,000 రుణమాఫీ అంటే 25,000 కోట్ల రూపాయలు ఆనాడు ఎట్ ఏ టైం ఇవ్వాల్సిన ఆస్కారం ఉండే. 4 ఏళ్లు గడిచినప్పటికి కూడా ఇవ్వలేకపోయినాము. తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబర్ 1. మాట మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రం అని చెప్తున్నాడు, సంపద కుదలేదని చెప్తున్నాడు. మరి కుదలేదని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు రైతుల మీద ఇష్టం లేకనా, డబ్బులు లేకనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నారు. నంబర్ 1. నంబర్ 2 అంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్లా హామీ తనది కాకపోతే ఢిల్లీ దాకా దిగమన్నట్టుగా